సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కియా సెల్టోస్ ఫుల్ టాప్ ఎండ్ మోడల్ కొత్తగా వచ్చింది. దీని ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. దీని గురించి మన తౌసీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రివ్యూ ఇస్తారు వెహికల్ది. సో హాయ్ ఫ్రెండ్. హాయ్ బ్లాన్. ఇది వచ్చేసి కియా సెల్టాస్ మార్నింగ్ హేస్ కలర్. ఇది వచ్చేసి చాలా కొత్త కలర్. ఓకే ఓకే. ఇప్పుడు వరకు ఈ కలర్ వచ్చేసి చాలా బండ్లలో అయితే చాలా రేర్గా ఉంది. ఇది చాలా రేర్ కలర్. ఇది వచ్చేసి అడాస్ లెవెల్ 2 ఫుల్లీ అడ్వాన్స్ కలర్. ఇది ఫుల్లీ అడ్వాన్స్ అంటే చాలా న్యూ కలర్. ఓకే చెప్పాలంటే ఇది వచ్చి అడాస్ లెవెల్ 2 వెహికల్. ఇది ఫుల్ ఆటోమేటిక్. చూసుకున్నట్టయితే 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఓకే ఓకే. అలాగే మేము చూసుకున్నట్టయితే దీంట్లో 18 ఇంచ్ అలాయ్స్ అయితే వచ్చాయి. ఓకే. యాక్చువల్గా వచ్చేసి మీకు బేస్ వర్షన్లో అయితే ఇవి 16 ఇంచెస్ వస్తాయి. ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో 18 ఇంచెస్ అలాయ్ అలాంగ్ విత్ 4 డిస్క్ బ్రేక్స్. ఓకే ఓకే. 4 డిస్క్ బ్రేక్స్. 4 వీల్స్ కి అయితే డిస్క్ అయితే వస్తుంది. డిస్క్ అయితే వస్తుంది. ఇక ఇంటీరియర్ కంఫర్ట్ మీరు చూడండి. ఓకే. ఈ బానెట్ అరౌండ్ మీకు సెన్సార్స్ అయితే ఉంటాయి. ఓకే ఓకే ఓకే. ఇక మీరు మనకు ఇంటీరియర్ కూడా ఒకసారి చూపిస్తారా? ఎస్. దీంట్లో కొత్తగా ఫీచర్స్ అనేది వచ్చాయని చెప్పారు. అడ్వాన్స్ గా కొత్త టెక్నాలజీ అయితే వచ్చిందని చెప్పారు. ఆ ఏమేం ఫీచర్స్ ఉన్నాయనేది మనకు ఒకసారి చూపిస్తారా? ఎస్. సో మనకు డోర్స్ చూసుకుంటే అక్కడ ORVMs కి ఏమి ఇచ్చారు? సో పవర్ విండోస్ ఇచ్చారా? ఎస్, పవర్ విండోస్ ఇచ్చారండి. ఓకే ఓకే. ఇక మీకు వచ్చేసి స్పీకర్స్ కూడా దీంట్లో టాప్ ఎండ్ కాబట్టి బోస్టి చాలా గుడ్ క్వాలిటీ స్పీకర్స్ అయితే వస్తాయి. ఓకే ఓకే. ఇక మేము సో బేస్ సౌండ్ అనేది సూపర్ గా ఉంటుందా? చాలా సూపర్ గా ఉంటుందండి. ఓకే. చాలా ప్రీమియం గా. సో మనకు ORVMs కి కెమెరా వస్తుందని చెప్పారు కదా? అవును, అది కూడా మనకు చూపిస్తారా? దానికోసం ఫస్ట్ మేము ఇంజిన్ మీరు చెప్పినట్టు 360 డిగ్రీ కెమెరాస్ చూడాలంటే ఫస్ట్ ఈ వెహికల్ కి మేము రివర్స్ లో పెట్టుకోవాలి. ఓకే. రివర్స్ లో పెట్టుకుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కంప్లీట్ గా 12.3 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది ఈ బండిలో. మొత్తం LCD స్క్రీన్ ఇది. సో మనకు ఈ కెమెరాలో అనేది టాప్ నుంచి కూడా చూపిస్తుంది ఇక్కడ. అవును, మీకు 360 డిగ్రీస్ అండి మొత్తం అరౌండ్ కంప్లీట్ గా. ఓకే ఓకే. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అవును, మనం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. మనం టోటల్ వెహికల్ అనేది క్లియర్ గా 360 డిగ్రీస్ అనేది చూపిస్తుంది. ఇక మీకు క్లియర్ గా ఓన్లీ రివర్స్ పార్కింగ్ చేసుకునేటప్పుడు కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది ఒకటి, ఇది నొక్కితే మనకి రివర్స్ చూపిస్తుంది. ఓకే ఓకే. అది కాకుండా 360 చూసుకోవాలంటే ఇది ప్రెస్ చేయాలి. ఓకే ఓకే. సో మనం ORVM చూడాలంటే ఇక మేము ORVM చూసుకోవాలంటే ఇక్కడ నుంచి మేము చూస్తున్నాం కదా. ఓకే ఓకే. ఇక్కడ నుంచే మొత్తం వచ్చేస్తుంది మీకు. ఇక్కడ నుంచే మీరు దీంట్లో పెడతానే మనము ఇండికేటర్ వేసుకున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఓకే. రైట్ సైడ్ వేసినప్పుడు రైట్ సైడ్ వస్తుంది. ఓకే. లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో మనకు రైట్ లెఫ్ట్ రెండు వస్తాయి. ఎస్. సో ఇంకా ఏమైనా ఫీచర్స్ కొత్తగా వచ్చేసి ఇది వచ్చేసి దీంట్లో మనకి డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి డ్రైవ్ మోడ్, ఇంకోటి ట్రాక్షన్ మోడ్. అంటే మేము వచ్చేసి ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ లేకుంటే ఎక్కడైనా పోతా ఉంటాం అప్పుడు మేము ట్రాక్షన్ మోడ్ లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ బండి కాబట్టి దీని ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా ఆటోమేటికే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఇక్కడ గేర్స్ కూడా ఆటోమేటిక్ గేర్ సిస్టమే ఉంటుంది. సో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇచ్చాడు. ఎస్, ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తాడు. ఇక మీకు కావాలంటే 3 పోర్ట్స్ కూడా ఇస్తాడు, మాన్యువల్ పోర్ట్ ఛార్జింగ్. సో మనకు ఇక్కడ C టైప్ అయితే ఇచ్చాడు, 3 వైర్లెస్ ఛార్జర్ కూడా ఒకటి ఇచ్చాడు. సో టోటల్లీ మనకు 4 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ అనేది ఇచ్చాడు ఫ్రంట్ లో అయితే. అవునండి. సో AC వెంట్స్ అయితే మనకు కొత్తగా కింద వచ్చాయి ఇక్కడ అడ్జస్ట్మెంట్. ఇది ఎందుకంటే యాక్చువల్ గా పైకి వస్తే మేము ఇట్లా చేసుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటది కానీ ఇక్కడ కరెక్ట్ గా సెంట్రల్ ఉంటే ఏమిటంటే మనకి ఎయిర్ ఫ్లో అనేది చాలా సఫిషియెంట్ గా అయితే కూర్చున్న ప్యాసింజర్ కి వస్తుంది. ఎటు సైడ్ వస్తుంది. అవునండి, అదైతే కరెక్ట్. ఇక ఈ బండికి వచ్చేసి టోటల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్రైవింగ్ లో ఫ్రంట్ 2, వెనకాల 2, ఇంకా వెనకాల 2, అలాగా టోటల్ గా 6 వస్తాయండి. ఓకే ఓకే. సో మనకి ఇంకా ఏమైనా డాష్ కెమెరా ఏమైనా వస్తుందా? దీనికి వచ్చేసి డాష్ కెమెరా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంటుంది మీకు. ఓకే ఓకే. ఇక్కడైతే ఉంది డాష్ కెమెరా అయితే. ఇక సో మనకు పానోరమిక్ సన్ రూఫ్ ఏదైతే చెప్పారో సో డబుల్ సన్ రూఫ్ వస్తుంది. ఓకే ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకి ఒక షీల్డ్ ఉంటుంది. ఓకే ఓకే. ఆ షీల్డ్ పోయినాక మళ్ళీ మనకు వచ్చేసి ఇది సన్ రూఫ్ అయితే ఇటు వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఈ సన్ రూఫ్ కూడా మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది. నైస్ నైస్, సూపర్ సూపర్ ఫీచర్. ఓకే. ఇలాగా ఇక్కడ సింగిల్ బటన్ తో మేము సన్ రూఫ్ అయితే మేము ఆపరేట్ చేయొచ్చు. ఓకే ఓకే. సో నేను చెప్పారు మీరు ఒకసారి మనకు ఆ లాక్ సిస్టమ్ అయితే చూపిస్తారు. ఆ లాక్ సిస్టమ్ మేము చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి బయట వచ్చేసి కొత్తగా పాపప్ లాక్స్ అయితే వచ్చాయి. ఇంత ఓపెన్ అవుతాయి. మేము ఇక్కడ ఓపెన్ పెట్టింటే ఒక్కసారిగా మేము ఇక్కడ వచ్చేసి లాక్ బటన్ అయితే ప్రెస్ చేస్తానే అక్కడ వచ్చేసి పాపప్ అనేటి మళ్ళీ క్లోజ్ అయిపోతాయి, లాక్ అయిపోతాయి అండి.
సో ప్రీవియస్ వెహికల్ లాగా మనము ప్రెస్ చేసి ఓపెన్ చేసి ఫీచర్ అయితే లేదు, ఇంకా కొత్త ఫీచర్ అయితే వచ్చింది. ఓకే ఓకే. ఇంకోటి మనకు డ్రైవింగ్ సీట్ మన వెహికల్ ఆఫ్ చేస్తానే డ్రైవింగ్ మోడ్ లోకి వచ్చేస్తుందని చెప్పారు కదా. అవును, అది ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు బండి ఆఫ్ చేశాను కదా. ఓకే ఓకే, వెయిట్ చూడండి, ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తాను. ఓకే, డోర్ ఓపెన్ చేస్తానే సీట్ వచ్చేసి ఆటోమేటిక్గా వెనుకలు వెళ్ళిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు నేను వచ్చేసి మళ్ళీ నేను బండిలో కూర్చున్నాను, డోర్ వేస్తాను. డోర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ సీట్ ఫ్రంట్గా వచ్చేస్తుంది. అర్థమైందా? ఇక మనకి లాస్ట్ మేము సో మనం డోర్ ఓపెన్ చేస్తే ఈ సీట్ అనేది బ్యాక్ వస్తుంది. సో మనం కూర్చునే దానికి కంఫర్ట్ ఇస్తుంది. సెకండ్ వచ్చేసి మనం ఎప్పుడైతే కూర్చుంటామో డ్రైవర్ కంఫర్ట్ మోడ్ కి అయితే సీట్ ఆటోమేటిక్ అయితే ముందరికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. ఇక మేము లాస్ట్ కియా క్యారెన్ క్లేవిస్ లో చూసినట్టు దీంట్లో కూడా మనకి ఏసీ సీట్స్ అయితే వస్తాయి ఫ్రంట్. దీనికి కూడా మనకి దీంట్లో నుంచి ఏసీ అయితే వస్తుంది. ఎందుకంటే లాంగ్ జర్నీలో స్వెట్టింగ్ అయినప్పుడు ఆ ఏసీ వల్ల మనకి కూలింగ్ అయితే వస్తుంది, స్వెట్టింగ్ అయితే పెడుతుంది. సో మనకు ఫ్రంట్ అయితే ఓకే. సో మనం ఒకసారి బ్యాక్ కూడా చూసాము. ఓకే, మనకు బ్యాక్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఆమ్రెస్ట్ అయితే మీకు కొత్తగా ఒకటి వచ్చింది, చాలా పెద్దగా. యాక్చువల్గా అయితే అంత పెద్దగా ఆమ్రెస్ట్ అయితే రాదు. ఇక మీకు వచ్చేసి ఇక్కడ బోస్ స్పీకర్స్ అయితే వస్తాయి. ఓకే ఓకే. ఇక్కడ సైడ్స్ అయితే ఇచ్చాడు, కింద లేకుండా. సెకండ్ రో లో ఇక్కడ సైడ్స్ అయితే ఇచ్చాడు. ఓకే ఓకే. బోస్ స్పీకర్స్ లో మనకు క్వాలిటీ సౌండ్ బాగా వస్తుందా? చాలా ప్రీమియం ఉంటుందండి సౌండ్ అయితే. బేస్ అయినా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక మీరు ఇక్కడ బూట్ స్పేస్ చేసుకుంటే ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా స్పేస్ అయితే ఉండాలి. ఓకే ఓకే ఓకే. ఇక మేము వెనకల్కి పోతే వెనకల్ స్పేస్ అనేది చూపిస్తారు. ఓకే ఓకే. సో మనం బ్యాక్ సైడ్ వచ్చినాక డిక్కీ స్పేస్ ఎన్ని లీటర్స్ బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ ఎంత వస్తుంది? ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి 447 లీటర్స్ అయితే మీకు బూట్ స్పేస్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు లాంగ్ పోయేటప్పుడు చాలా ఎక్కువ మీకు లగేజ్ ఉంటుంది, అప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ ఫుల్గా లగేజ్ పెట్టుకోవచ్చు. సో ఇక దీని కింద వచ్చేసి మనకి స్టెప్నీ వస్తుంది. అవును, ఇక్కడే మనకి వచ్చేసి స్టెప్నీ మార్చుకోవడానికి టూల్స్ అయితే ఉంటాయి కదా, దీంట్లో ఉంటాయి. ఓకే ఓకే ఓకే. సో మనకు బ్యాక్ సైడ్ కూడా కెమెరా వస్తుందా? బ్యాక్ సైడ్ కూడా మనకి కెమెరా వస్తుంది. ఇక్కడ ఉంటుంది మనకి కెమెరా అయితే. ఓకే ఓకే. ఇక్కడ ఫ్రంట్ మార్గా ఇక్కడ కూడా మనకి సెన్సార్స్ అయితే ఉంటాయి. 6 సెన్సార్స్ అయితే వస్తాయి. సారీ, మనకి వచ్చేసి 360 డిగ్రీస్ కి బంపర్ కి అయితే సెన్సార్, ఫ్రంట్ 6 బ్యాక్ 6 టోటల్ 12 సెన్సార్స్ అయితే వస్తుంది మనకి. yes. ఓకే ఓకే. ఇక మీరు ఫినిషింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా ప్రీమియం గా క్రిస్టల్ కట్ ఫినిషింగ్ అయితే సూపర్ గా ఫినిషింగ్ అయితే వెనకాల కూడా ఇచ్చారు. క్లియర్ గా క్లియర్ గా చేసి బాగా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మన కియా సాల్టోస్ రివ్యూ. సో మనకు దీని ఎస్టిమేషన్ ప్రైస్ కూడా మనం సేల్స్ ఎగ్జిక్యూటివ్ కనుక్కొని అది కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మనము ఏదైతే సాల్టోస్ GTX-A లైట్ ఏదైతే వెహికల్ మనం చూపించామో, రివ్యూ చూపించామో, దాని ఎస్టిమేషన్ ప్రైస్ అనేది అన్న మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చెప్పండి అన్న, ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి ఎంత పడుతుందన్నా? ఎక్స్ షోరూమ్ వచ్చేసి మనకు 19,99,000 పడుతుంది సార్. ఓకే ఓకే. దీనిపై 1% TCS, రిజిస్ట్రేషన్ చార్జెస్, ఓకే ఓకే, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని మనకు ఆన్ రోడ్కి వచ్చేసరికి 24,46,000 పడుతుంది మనకు ప్రైస్. ఓకే ఓకే ఓకే. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 19,99,000 అయితే పడుతుంది. TCS, రిజిస్ట్రేషను, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్సు ఇవన్నీ కలిపి మనకు వెహికల్ ఆన్ రోడ్ కాస్ట్ అయితే మనకు 24,46,000 అయితే ఆన్ రోడ్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మనకి దీంట్లో అయితే ఎటువంటి ఆఫర్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ అయితే అంటే వెహికల్ చార్జెస్ తగ్గేది ఏదైనా అయితే ఏమీ లేవు. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ అన్న, బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.